కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వసాక్షి సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. కరుణాసముద్రుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం కర్మయోగమునందు 8వ శ్లోకాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. స్వామి గారు, అర్జున, నియతం కురు కర్మత్వం కర్మజాయో హ్యకర్మణః శరీరయాత్రా బిజతే న ప్రసిద్ధే దకర్మణః. నీవు సర్వదాయ నరింపు నియత కర్మ చేయుట మేలు త్యాగమునగంటే దేహి సలుపంగ జాలడి దేహయాత్ర కర్మమును విడనాడి సంక్రందన సుత సర్వదా నీవు అర్జునునికి ఒక్కనికి చెప్పినటువంటి మాట కాదు. నాకు అని నువ్వు అనుకో, నాకు అని నువ్వు అనుకో, నాకు అని నువ్వు అనుకో, అందరూ ఇది నాకు చెప్పాడు అని భావించు. అందువల్ల నీవు అనే పదాన్ని ప్రయోగించాడు. సర్వదా, ఎప్పుడు. అంచేత ఇక్కడ నియతం కురు కర్మత్వం, నీవు సర్వదా యొనరింపు నియత కర్మ. ఇక్కడ అనుసరించవలసిన వాడెవరు? ఫలితాన్ని పొందవలసినటువంటి జీవుడు. జీవుడు ఫలితాన్ని ఎలా పొందుతున్నాడు అంటే, భావనలో ఏది నిలుపుకొని ఉంటాడో దాని ఫలితం ఆయనకు చేరుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు భావశుద్ధి, భావములో నిలుపుకోదగినటువంటి విధానాన్ని స్వామి గారు ఉపదేశిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం అందరము భావములో నిలుపుకోవలసింది భగవత్ స్వరూపమును. ఇక్కడ ఇది నియతి, నియమం. మనసును ఎప్పుడూ కాలం అనే సత్యం ఒక్కటి లోకాలనన్నిటినీ కాలరాచేస్తూ ఉంది. అది కాలము లోకములనన్నిటినీ కాలరాచేస్తూ ఉంది. మహామహులందరూ కాలగర్భములో కలిసిపోతున్నారు, కలిసిపోయిరి. కాలములో ఏదీ నిలువలేదు. అగ్ని యందు కట్టెలు ఆగలేనట్లు కాలములో సృష్టి నిలువలేదు. సృష్టి స్థితిలోకి వచ్చి కాలములో నశించిపోతూ ఉంది. అటువంటి కాలమును గుర్తించి కాలాన్ని శాసించదగినటువంటి సత్యముతో అనుబంధం కలిగి కాలాతీతుడు కావాలి. అప్పుడే
జీవుడు ముక్తుడవుతాడు. ఎంతవరకు కాలము యొక్క పరిధిలో ఉంటాడో అంతవరకు కాలచక్రములో తిరుగుతూ ఉంటాడు. కాలాన్ని ఎప్పుడైతే దాటుతాడో అప్పుడు కాలాతీతుడైనటువంటి, కాలాన్ని నియంత్రించదగినటువంటి పరమాత్మతో చేరుకుంటాడు. అందువల్ల నియతం అనే పదాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏది నియతం? సర్వకాల సర్వావస్థల యందును పుట్టినంతే పెరుగకున్నది, మేటి పెద్దల ప్రియముగన్నది, చట్టలోపల నిలచి ఉన్నది స్మరణం గనరయ్యా. హుసేన్ బ్రహ్మేంద్ర స్వాములు వారు ప్రయోగించినటువంటి రామబాణము వంటి మహావాకది. నువ్వు పుట్టినప్పుడు అది ఎట్లుందో ఎంతుందో, ఊతకర్ర చేతికొచ్చినప్పుడు కూడా అది అంతే ఉంది, తన నియతిని అది దాటలేదు. ఇది నియతం. పుట్టినప్పుడు తల్లి గర్భములో నుంచి బయట వచ్చినప్పుడు అది ఏ మోడల్లో ఉందో, ఎలా చరిస్తూ ఉందో, బాల్యము గడిచిపోయినా, యవ్వనము గడిచిపోయినా, వృద్ధాప్యం వచ్చేసినా ఆ నియతిని తప్పడం లేదు. కాబట్టి నియతం కురు కర్మత్వం, ఏది నియమము తప్పకుండా ఉందో, ఏది నియమమును ఈ లోకానికి సూచిస్తూ ఉందో దానిని నువ్వు తప్పద్దు అర్జున. కాబట్టి ఇది నియత కర్మ. ఏది వీడు ధనవంతుడని కానీ వీడు దరిద్రుడని కానీ హెచ్చు తక్కువ లేకుండా సమానంగా చరిస్తూ ఉంది. చూడు తన నియమాన్ని. ఈడు యోగి అని కానీ ఈడు ఓగు అని కానీ హెచ్చు తక్కువ లేకుండా ఇరువురు యందు సమానంగా ప్రవహిస్తూ ఉంది. చూడది ఏమి మహాపతివ్రత అని కానీ ఈమె వేశ్య అని కానీ వ్యత్యాసములు లేకుండా ఇరువురు యందు చరిస్తూ ఉంది. చూడది ఏంటది? అది నియతి, భగవంతుని యొక్క నియతి. భగవత్ స్వరూపాన్ని చేరుకోవడానికి అనుసరించిన వాళ్ళకి అది నియతి. భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించే వాళ్లకు ఉత్తమమైనటువంటి నియమం అది. అందుకు దానిని గురుదేవుల వారు మనకు ఇది ప్రామాణికం అంటే ఇది సత్యం, ప్రమాణము. ఇంక దేనికి ప్రమాణం చేయరు చూడండి. అది ఒక్కటే ప్రామాణికం. అందరి నీకు నాకు సర్వజీవకోటికి ప్రమాణం అది ఒక్కటే. దాన్ని అనుసరించే నువ్వు నడవాలి, దాన్ని అనుసరించే నేను నడవాలి. సమస్త సృష్టి దాన్ని అనుసరించే నడుస్తూ ఉంది. అది కాలం, అది దైవం, అది తపస్సు, అది యోగము, అది మోక్షమునకు మార్గం. ఆ నియమము మనసుకు నేర్పించాలి. కర్మ చేయుట మేలు త్యాగమున కంటే. అర్జున, ఏం పని చేయకుండా ఉండడం కంటే సత్కార్యాలు, దైవ సంబంధమైనటువంటి కార్యాలు, పుణ్యకార్యాలు, లోకమునకు శ్రేయస్కరమైనటువంటి కార్యాలు చేయడం మంచిది. నేను అడవుల్లో చరించేటప్పుడు గొప్ప గొప్ప అడవులు, ఆ అడవుల్లో దారులకు రాయి పరిశారండి. రాయి ఎక్కడ? వాళ్ళ ఇండ్లకాడ వాళ్ళు దోవలు తయారు చేసుకునేది కాదు. అరణ్యాలు, ఘోరారణ్యాలలో, అరణ్యాలలో దారులకు రాళ్ళు కట్టారండి పెద్దలు. ఏ ప్రతిఫలాన్ని వాంఛించి కట్టారండి వాళ్ళు? కేవలం అయ్యో ఎందరో ఈ మిట్టా పల్లాలలో నడుస్తున్నారే, ఇబ్బంది పడుతున్నారే, ఈ రాళ్లల్లో, ఈ ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవలేరే అని వాళ్ళు
ఆ అడవులోనే ఉండేటువంటి సదరపాటి రాళ్ళను తెచ్చి పేర్చుకుంటూ పోయినారు. ఆ రాళ్ళ మీద ఎంతమంది నడిచారో, ఎన్ని వేల మంది నడిచారో, ఎన్ని కోట్ల మంది నడిచారో కానీ రాళ్ళు నైసుగా అరిగిపోయి ఉండయి నాయన. ఎంతమంది నడిస్తే రాయి అరుగుతుంది చెప్పు? పరోపకారార్థమై చేసినటువంటి సేవా కార్యాలు ఇవన్నీ. పరులకు మేలు చేసే కార్యములు ఏదైనా సరే అది ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే పరులకు ఉపకారం, అది ఏదైనా, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేది కూడా ఉపకారమే. గొంతు ఆరిపోతూ ఉంది, దప్పికగా ఉంది, నాలుక పిడుచుగట్టిపోతూ ఉంది, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేది కూడా ఉపకారమే. ఒక పూట భోజనం పెట్టేది కూడా ఉపకారమే. భగవంతుడు వెలిగించేటువంటి అగ్ని, దీన్నే వైశ్వానరాగ్ని అంటారు, దీన్ని జఠరాగ్ని అని అంటారు పెద్దలు. అతిథికి, ఆకొన్నటువంటి వానికి, అభ్యాగతులకు ఒక పూట భోజనం పెట్టడం కూడా గొప్ప మహాకార్యమే. రంతిదేవుడు దానములు చేసి 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 పునీతుడైపోయాడండి. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఆయన్ను పరీక్ష చేయదలంచి రంతిదేవునికి తరగని సంపదలు, ఎంత దానం చేసినా తరిగేవి కావు. కారణం ఏమిటి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి సేవ దరిద్రుణ్ణి చేయదు. ఎవడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉంటాడో వానికి ఈ లోకములో కూడుగుడ్డలకు కొరత రానివ్వడు. దీన్ని నిరతమును మది ద్వాదశాక్షరి మరువకను ధ్యానించు వారికి ఇలను సుఖము పరమ సౌఖ్యము పూర్ణాయువును. హుసేన్ బ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరైతే ఆ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నిత్యము స్మరణ చేస్తూ ఉంటాడో ఆ దేహమునకు కోటికి కొరత ఉండదు. జీవనమునకు కావలసిన వనరులన్నీ కొరత ఉండవు. దీన్ని నీ నియమంబులు నెరవేరుచున్నవి మనసు నిమ్మలమై యొనరునమ్మా ఆహారమునయందు ఆగ్రహమునయందు నియమము గలదుగా నిర్మలాత్మ. శబరి రామచంద్రమూర్తి పాదములను కడిగి ఆ పాదతీర్థాన్ని పైజల్లుకొని పాదతీర్థాన్ని సేవించి పుష్పములను రాముని పాదములకు అలంకరించి కంఠమాలికలతో రాముణ్ణి అలంకరించి నమస్కారం చేసినప్పుడు రామచంద్రమూర్తి శబరిని అడుగుతాడు, అమ్మా నీకు ఆహారమున ఆగ్రహంబున నియమంబు గలదుగా నిర్మలాత్మ. అమ్మా నీకు ఆహారానికి కొరత లేదు కదా అని అడుగుతాడు. ఆహారానికి కొరత ఎవరికి ఉండదు అంటే ఎవడు ఆ పరమాత్మను సదా స్మరణ చేస్తూ ఉంటాడో వాని యోగక్షేమములను నేనే చూసుకుంటాను అర్జున అని గీత ప్రమాణం. ఎవడు భగవంతుని నమ్మి సేవిస్తూ ఉంటాడో వానికి కావలసినవన్నీ నేను సమకూర్చుకుంటాను అర్జున. ఇది నేను రావి చెట్టు కింద ఉన్నప్పుడు కానీ, దేవరకొండ మీద ఉన్నప్పుడు కానీ, అడవులో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కానీ నాకు ఏ లోటు ఏర్పడింది లేదండి. సాధకునికి కావలసినటువంటి సౌకర్యాలకు ఎక్కడ లోటు వచ్చింది లేదు. ఇది శాస్త్రవాక్యము, స్వానుభవం. రామచంద్రమూర్తి శబరిని అడిగినప్పుడు, అమ్మా నీకు ఆహారమునకు కొరత లేకుండా జరుగుతూ ఉంది అంటే
ధ్యానములో వెలితి లేకుండా ఉన్నావనడానికి అదే గుర్తు అన్నాడు. నీకు కూడుగుడ్డలకు లోటు ఉందా అంటే నీకు భగవంతుని ధ్యానము పట్ల సరి అయినటువంటి విశ్వాసము లేదు, నీకు నియతి లేదనడానికి అదే గుర్తు అన్నాడు. నీ కుటుంబ పోషణ సక్రమంగా కొనసాగలేదా, నీకు భగవద్విశ్వాసము లేదు, భగవత్ సేవలో నియతి లేదు నీకు అనడానికి అదే గుర్తు. అందువల్ల నీ నియమంబులు నెరవేరుచున్నవే మనసు నిమ్మలమై యొనరునమ్మా. మనస్సు నిర్మలంగా ఉందా లేదా? మనస్సు నిర్మలంగా లేకపోతే నువ్వు నియమాన్ని అనుసరించకపోవడమే గుర్తు అన్నాడు. నువ్వు మనస్సు నిర్మలంగా ఉంది అంటే నువ్వు నియమాన్ని కరెక్ట్గా అనుసరిస్తున్నావు, అదే దానికి సాక్ష్యం అన్నాడు రామచంద్రమూర్తి. నీ నియమంబులు నెరవేరుచున్నవే మనసు నిర్మలమై యొనరునమ్మా. సదా నియమంగా పరమాత్మను స్మరించేవానికి తప్పకుండా మనశ్శాంతి కలిగి తీరుతుందని రామచంద్రమూర్తి అక్కడ శపథం చేశాడు. ఎక్కడ ఏ ఉపద్రవాలు సాధకుని బాధించవు. అంతటిది భగవత్ సహాయం అనేది. ఇలాగా రంతిదేవుడు అతిథులకు అన్నదానములు కానీ ఇతర వస్త్రదానములు కానీ ఏవి ఆశ్రితులు అడుగుతూ ఉంటారో వాళ్ళకందరికీ దానములు చేస్తూ ఉన్నాడు. ఒకానొక రోజు ఈశ్వరుడు పరీక్ష చేయదలంచాడండి రంతిదేవుణ్ణి. లేని కాలం ఎదురైతే అప్పుడు ఏం చేస్తాడో ఇతడు తెలుసుకుందాము అని క్రమక్రమంగా సంపదలన్నీ వెనక్కి తీసుకున్నాడండి ఈశ్వరుడు. లేనివాడయ్యాడు ఎవరు? రంతిదేవుడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? నేను ఈ ఊరిలో ఉంటే వచ్చి నన్ను ఆశ్రయించే వాళ్లకు లేదు పో అని అనలేను, మరి ఇవ్వడానికా నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ ఈశ్వరుని ధ్యానం చేసుకుందాం. ఏమీ లేకపోతే పోనీ మనసు ఉంది కదా, ఏమీ లేకపోతే పోనీ భగవంతుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉంది కదా, దాన్ని ఎవరు ఎత్తుకోబోలేరు, దాన్ని ఎవరు లేకుండా చేయలేరు. ఏమి అది నమ్మిన వాని సొమ్మది అని రంతిదేవుడు భార్యా బిడ్డలను పిలుచుకొని అరణ్యానికి వెళ్ళిపోతాడండి. అరణ్యానికి వెళ్ళిపోతే 3 రోజులు ఆసనములోనే కూర్చొని ఉన్నారు భార్య బిడ్డలు, తాను ధ్యానములో. పచ్చి మంచినీళ్లు తాగలేదు. ఈశ్వరుడు ఇవన్నీ చూసుకొని ఉన్నాడు. సరి 4వ రోజు ఏం చేశాడు ఈశ్వరుడు? షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలు ఒక పెద్ద విస్తరాకులో రకరకాలైనటువంటి భోజనాలు, పలహారాలు అన్నీ వడ్డింపబడినటువంటి విస్తర తన ముందర సాక్షాత్కరింపబడింది. అప్పుడు రంతిదేవుడు అది చూచి ఇది ఈశ్వరుడిచ్చిన ప్రసాదంగా భావించి దానిని భార్యకు బిడ్డలకు సగభాగాన్ని డివైడ్ చేశాడు. ఇంకా సగం ఉంది కదా, ఈ సగములో సగం అతిథులకు పెట్టి భోజనం చేయడం ఆయనకు ఒక నియమం. అతిథులకు పెట్టకుండా భోజనము చెయ్యడు. ఏ ఒక్కరికైనా సరే అంత బువ్వ పెడితేనే ఆయన భోంచేసేవాడు. ఇది ఆయనకు నియతి. ఎవ్వరు ఈరోజు అతిథి రాలేదు అని అనుకుంటే ఆ రోజు ఉపవాసం ఉండిపోయేవాడు. అందుకని ఆ అరణ్యములు కూడా నియమాన్ని వదిలిపెట్టేదండి ఆయన. ఆ సమయంలో నిజంగా అతిథి ఊతకర్ర వేసుకొని నడిచి నడవలేనటువంటి స్థితిలో ఒక వృద్ధుడు వస్తాడండి. ఆయనకు పెడతాడు ఆ భోజనం. ఆయన భోంచేసి అటు వెళ్ళిన తరువాత ఇంకా ఈయన భాగం ఈయన భోజనం చేయాలని చెప్పి కూర్చుంటాడండి.
ఆయన కూర్చున్న తరువాత అడవికి వేటకై వచ్చి ఒక వేటగాడు 2 కుక్కలను వెంట పెట్టుకొని, అయ్యా అడివంతా తిరిగి బాగా ఆకలిగా ఉన్నాను, నాకు కాస్త భోజనం పెడితే కానీ నేను ఇక ఆకలి బాధ భరించలేను అని అంటాడండి ఆ వేటగాడు. అప్పుడు ఆ మిగిలిన సగభాగము ఆ వేటగానికి అతనితో కూడా ఉన్న కుక్కలకు పెట్టిస్తాడు. ఇంకా ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. సరే, ఈశ్వరుడు ఈ పూటకు నాకు ఈ మంచినీరు ఇచ్చాడు అనుకుందాం అని ఆ మంచినీరు త్రాగడానికి ఆ దొత్త ఎత్తుకుంటాడండి. దొత్త ఎత్తుకుంటే, అయ్యా గొంతు ఆరిపోతోంది, నాలుక పిడచగట్టిపోతోంది నాయనా, ఏది ఆ చల్లని ఆ కుండలోని ఆ నీళ్లు నాకు ఇస్తావా నాయనా అని ఒక వృద్ధుడు వచ్చి అడుగుతాడు. అప్పుడు అట్లే స్వామి, అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, మంచి నీళ్లున్నాయి నాయన, త్రాగు, ఈశ్వరార్పణం అని చెప్పి ఆయన ఆ దుత్తలో నీళ్ళన్నీ దోషిట్లో పోస్తూ ఉంటే తాగుతూ ఉంటాడు. ఒక డ్రాపు మిగలకుండా దుత్త పూర్తిగా తాగేస్తాడండి ఆయన. అప్పుడు ఆ నీళ్లు తృప్తిగా తాగి అప్పుడు ఆయన అంటాడు, నాయన నా కడుపు చల్లబడింది, నీ నియమం ఫలించింది నాయన అన్నాడు. నా కడుపు చల్లబడింది, నీ నియమం ఫలించింది నాయన అని ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. తనకున్నంతలో, ఎంత తనకున్నంతలో ఈశ్వరునికి సమర్పించుకోవాలి. ఒక పదార్థాన్ని నువ్వు సమర్పించాలంటే ముందు నీకు మనసు ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలా, పెట్టే మనసు ఉండాలా. మనసు ఉంటేనే నువ్వు ఆ పని చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. కాబట్టి ముందు మనసును ఈశ్వరుని వైపుకు త్రిప్పి ఉండాలి, మనసును ఈశ్వరునికి ఇచ్చి ఉండాలి. దీన్ని ఏమంటాడు? నీవు సర్వదా యొనరింపు నియత కర్మ. రంతిదేవుడు చూసావా, భగవత్ కృపకు చేరువైనాడు. ఇది నియతి కాదా? అది నియతి. కాబట్టి ఏ కాలము త్రికాలముల యందు ఏకస్వరూపమై ప్రవహిస్తూ ఉందో ఆ కాలమును సదా మనసుతో సేవించడము నియత కర్మ. ఒకరోజు మా గురుదేవుల వారు సాయం సమయం 5:15 అట్లా వాకింగ్ పోయి వస్తూ ఉన్నాం. ఇంకా బారడ పొద్దు ఉంది. ఆ సూర్యుని వైపు అటు చూపించాడు నాకు, నాయనా అదిగో అటు చూడు అని సూర్యుని కల్లా చూపించి, ఆయన ఎట్లా నడుచుకుంటున్నాడో అట్లా నడుచుకోవాలి నాయనా అంతే. మళ్ళీ రెండో మాట ఏం చెప్పిందిలే, మళ్ళీ మారు మాట్లాడిందేలే. చూడు, కాబట్టి నీకెదురుగా నీలోనే ఆ సూర్యుడు ఎట్ట నడుచుకుంటా ఉన్నాడో నీ మనసును ఆయన కల్లా తిప్పి నడిపించు. అదే నియత కర్మ. కర్మ చేయుట మేలు త్యాగమున కంటే, దాన్ని వదిలిపెట్టేదానికంటే దాన్ని చేయడమే ఉత్తమం అర్జున. ఒకవేళ దాన్ని వదిలేసామనుకో, దేహి సలుపంగ జాలడి దేహయాత్ర కర్మమును విడనాడి సంక్రందన సుత. సామాన్యంగా ఏ పని చేయకుండా ఉన్నటువంటి సోమరికి కుటుంబ పోషణ కూడా జరగదు. కుటుంబ పోషణకే లోటులు ఏర్పడినటువంటి స్థితి కలిగినటువంటి వానికి మోక్షము లోటు లేకుండా వానికి సమకూరుతుందా? సాధ్యం అవ్వదు. కాబట్టి ఇహపరముల రెండింటినీ ఏలుకుంటూ ఉన్నటువంటిది సత్యము.
ఇహపరాతీతమైనటువంటిది సత్యము. ఇహలోకములో ఉన్న జీవకోటిని, పరలోకములో ఉన్నటువంటి దేవకోటిని కూడా ఏ సత్యము రక్షిస్తూ ఉన్నదో ఆ సత్యముపై నియమము ఉండాలి. ఇది అందువల్ల ప్రతిరోజు బ్రహ్మముహూర్తములో నిదుర లేవడం ఒక నియమం. ఇప్పుడు మనం ఒక నియమాన్ని అందరూ అనుసరించే దానివల్ల అందరూ కరెక్ట్ సమయానికి వచ్చి కలుసుకుంటున్నారు, వింటున్నారు. ఇదే నియమం ధ్యానం పట్ల ఉండాలి. ధ్యానము ఇంత అంత కాదు, ఎనలేని మేలు చేస్తుంది. పొయ్యిలోకి కట్టెలను ఎగదోసే కొద్దీ కాలిపోతూ వస్తూ ఉంటాయి. పొయ్యిలో కట్టెలకు ప్రవేశపెట్టే కొద్దీ కాలిపోతూ వస్తూ ఉంటాయి, ప్రవేశపెట్టే కొద్దికి కాలిపోతూ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనసును ఆత్మవైపుకు మరలించే కొద్దీ మనోభారం తగ్గుతూ వస్తుంది. మనసును ఆత్మవైపుకు ప్రవేశపెట్టే కొద్దీ మనోభారం, పాపభారం, అజ్ఞానము యొక్క ఆవరణ తొలగిపోతూ వస్తూ ఉంటుంది. అందువల్ల ధ్యానములో మనస్సు కుదరలేదని వెగటపడద్దు, విసుగుపడద్దు. ఆసనము కుదరలేదని నీవు విరమించుకోవద్దు. ఆసనము కుదరకపోయినా పర్వాలేదు, మనస్సుకు నిలవకపోయినా పర్వాలేదు, పట్టును మాత్రం వదలద్దు. అది టక్కని కరెంట్ వచ్చినట్లు క్షణకాలం పట్టదండి అది సాక్షాత్కరించడానికి. అట్ట టక్కని మనస్సును ఆవహిస్తుంది. అప్పుడు నీ మనస్సుకు ఉన్నటువంటి వేదన, నీ మనసులో ఉన్నటువంటి లోటు సంపూర్ణంగా తొలగిపోతుంది. సాధన చేస్తే నీకు ఎంత మనసు నిలకడలేకపోయినా సరే, నువ్వు చేసే సాధన ఒక చిన్న నలుసంత కూడా వృధా పోదు. ఒక్క నలుసు కూడా, నోచిన నోములన్నీ నలుసంత కూడా బీటపోకుండా అన్నీ ఫలిస్తాయి. వేసిన విత్తనం వల్ల మొలకెత్తి పంట వచ్చేసినట్లు నువ్వు స్మరించే ప్రతి శ్వాస, ప్రతి హంస వృధా పోనే పోదు. ఇది సత్యం, ఇది నా జీవిత అనుభవం. ఎంత కష్టము మనస్సును నియమించడం అని నీకు అనిపిస్తుంది. పూర్తిగా ఆ రోజంతా ధ్యానం కుదరనే లేదనుకో, వదలద్దు. పూర్తిగా మనస్సు నిలువనే లేదు అంటే వదిలిపెట్టద్దు. మనసు ఎప్పుడు నిలుస్తుంది దానికి తెలుసు. నాన్ స్టాప్ ఒక ఎక్స్ప్రెస్ బస్సును ఎక్కుతాము, అక్కడక్కడ ప్యాసింజర్లు చెయ్యి ఆపుతూ ఉంటారు, వాడు రెస్పాండ్ అవ్వకుండా పోతూ ఉంటాడు. నాన్ స్టాప్, ఎక్కడ ఆగదు. అది ఎక్కడ ఆగదా, దానికి ఆగేటువంటి ప్రదేశం ఒక నియతి ఉంది, అక్కడ ఆగుతుంది. అలాగా నీ మనస్సు ఎక్కడ ఆగదు, అది పోతానే ఉంటుంది. అది కానీ దానికి ఒక టార్గెట్ ఉంది, అక్కడ ఆగుతుంది. మధ్యలో ఆగలేదని నువ్వు టెన్షన్ పడద్దు. అందువల్ల డైరెక్ట్గా దూర ప్రదేశాలను చేరుకోదగినటువంటి వాళ్ళు, దూర ప్రదేశాలకు చేరుకోదగినటువంటి వాళ్లకు ప్యాసింజర్ లాగా పల్లికాడ ఆగుతా పోయిందనుకో, ఈడు ఇంత దూరం పోయేది ఎన్నాళ్ళకి ఇంకా. అందువల్ల అది ఆగకుండా పోతేనే దూర ప్రయాణం చేసే వాళ్ళను శీఘ్రంగా ముందు చేర్చగలుగుతుంది. ఆగుతా పోతే అంటే ఆలస్యం అవుతుంది వీనికి. అందువల్ల అది ఆగకుండా పోతూ ఉంది. ఆపే వాళ్ళంతా ఏమనుకుంటారు, ఈ బుద్ధి లేనివాడు ఎందుకు బస్సు ఆపకుండా పోయినాడు అనుకుంటాడు. కానీ ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దూర ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కాబట్టి, ఇంత దూరం ప్రయాణం చేసేటువంటి వాళ్లకు మళ్ళీ ప్రతి స్టాపింగ్ కాడ బండి ఆపుతూ వచ్చినామంటే ఎంత లేట్ అవుతుంది. మరి ఇంతసేపు ఎలా కూర్చోగలుగుతారు? వాళ్ళకి ఇబ్బంది కదా.
కాబట్టి ప్యాసింజర్ వెహికల్స్ అవి సపరేట్, అవి వస్తాయి, వాటిలో ఎక్కిపోయే వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఇది అలాంటిది కాదు, ఇది నాన్ స్టాప్. ఎక్కడ ఇది బెంగళూరు బయలుదేరంటే నేరుగా తిరుపతి, అంతే, మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగదు అన్నట్టు పోతూ ఉంటుంది ఇది. ఆ విధంగా పోతూ ఉన్నటువంటి యొక్క మనస్సు మధ్యలో ఆగలేదని నువ్వు అనుకోవద్దు, అది నిలవలేదని అనుకోవద్దు, దాన్ని చూస్తూ ఉండు. అది నాన్ స్టాప్ ఒక చోట ఆగుతుంది, అదే మోక్షం. అది ఎక్కడ ఆగుతుందో అదే మోక్షం. ఎప్పుడు ఆగుతుందో అప్పుడే ఆత్మదర్శనం. నువ్వు దాంట్లో కూర్చొని చూపెట్టుకోని ఉండు అంతే. పోనీ ఎంత దూరమన్నా పోని, ఎంత వేగంగానన్నా పోని, మనసుకు సాక్షిగా ఉండి చూసుకోనుండు. ఆ సాక్షిగా ఉండి, ఇప్పుడు ఒక బస్సులో కూర్చొని ఉంటాం మనం, పోతూ ఉంది బస్సు, ఇవి సదరమైన ప్రదేశాలే కనపడలేదని ఎందుకు అనుకుంటావు? చెట్టు కనపడతాయి, గుట్టలు కనపడతాయి, రాళ్ళు కనపడతాయి, కంపలు కనపడతాయి, పల్లాలు కనపడతాయి, అన్నీ కనపడతాయి. కనపడితే నీకు వచ్చిన నష్టమే ఉండదు. నువ్వేం దిగి గుట్లింటి పోవడం లేదు కదా, చూసేదానికి ఏమి నీకు? అలాగా మనసు ఎటుపోతే పోని, దానికి సాక్షిగా ఉండి చూసుకొని ఉండేదానికి ఏమి నీకు? నిలవలేదని ఎందుకు ఏడుస్తావు? దానికి సాక్షిగా ఉండి చూస్తూ ఉండు. అదే యోగము, అదే యోగానికి నియమము. అలాగా ఉండగలిగినటువంటి వానికి యోగము టేస్ట్గా ఉంటుంది. సాక్షిగా చూస్తూ ఉండు. పోతా ఉందంటే మనం ఎక్కడ దిగాలనో ఆ ప్లేస్ ఇంకా ముందుంది కాబట్టి అది పోతా ఉంది. కాబట్టి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయంటే మనం ఇంకా ముందుకు పోవాలనే దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని, నీకు నేను చెప్పింది నువ్వు చేసుకుంటూ ఉంటే నీ ప్రయాణం కొనసాగిపోతూ ఉంటుంది. అందువల్ల సాధకుడు ఎప్పుడు మనస్సు నియమింపబడలేదని చింతించాల్సిన అవసరం లేదు. వాని నియత కర్మను వాడు అనుసరించాలి. ఇది నియతి కర్మ అంటే ఏమి? శాస్త్రము చెప్పింది అది. పూర్వం వశిష్ఠ మౌనీంద్రుడు వారు తన శిష్యులకు ఏది ఉపదేశించాడో అది ఇప్పుడు గురువు చెప్పే మంత్రానికి, అప్పుడు వశిష్ఠాదులు చెప్పినటువంటి మంత్రానికి ఆ క్వాలిటీ వేరే, ఆ క్వాలిటీ ఇప్పుడు లేదండి, ఇది కల్తీ అయిపోయింది అనేటువంటి డౌట్ ఉందా దీంట్లో? ఇది ఎప్పటి దాంట్లో మార్పు వస్తే అది స్థిరమైందేనా, అస్థిరమైందని లెక్క. దాంట్లో ఆనాడు ఉన్నంత క్వాలిటీ ఈనాడు లేదు అనంటే దానికి కూడా ఏమి వినాశం ఉంది అని అర్థము, దానికి అల్పత్వం ఉంది అని అర్థము. శాశ్వతమైందని ఎట్ట నమ్ముతావు? దాన్ని నమ్మలేం. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఇంకా ఏనాటికి మార్పులు లేనటువంటి యొక్క సత్యం అది. అందువల్ల ఆనాడు వశిష్ఠాది మౌనీంద్రుడు అనుసరించినటువంటి యొక్క సత్యమే అదే నియతిని ఈనాటికి అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఏమి సర్వదా యొనరింపో నియతి కర్మ, కర్మ చేయుట మేలు త్యాగమున కంటే. చూడండి, ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఎప్పుడు మా గురుదేవులు వారు చాటుకు వెళ్ళిన తరువాత నేను కాచుకోనున్న సమయం కోసరం ఎప్పుడు ఏకాంతానికి వెళ్ళాలి అని 97 10వ నెలలో స్వామిగారు చాటుకు వెళ్ళింది. ఏమి 97, 98, 99, 2000, 2001 4 సంవత్సరాల కాలం పట్టిందండి. ఏమి వేచి కాచుకొని ఉండి 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 ఎప్పుడు ఆ సమయం దగ్గరకు వచ్చిందో అప్పుడు కూర్చోలేను, పడుకోలేను, భోంచేయలేను, ఇంటికాడ ఉండలేను, వెళ్ళిపోవాలి, ఎక్కడికో చోటికి వెళ్ళిపోవాలి, ఇక ధ్యానానికి వెళ్ళిపోవాలి అనేటువంటి తీవ్రతరమైనటువంటి పరితాపము, ఆవేదన. అలాంటి పరితాపము లాక్కొని వచ్చేసిందండి రావి చెట్టు కిందకి. అయితే ఆ రావి చెట్టు కిందకు వచ్చేసిన తరువాత ఇంకా నాకు ఏం పని లేదండి.
రెయ్యి ధ్యానం పగులు ధ్యానం, రెయ్యి ధ్యానం పగులు ధ్యానం, రెయ్యి పగులు మొత్తం అన్నిటినీ త్యజించుకొని ఇంకేం పని, నీ పని తప్ప. ఇది భాగవతంలో నారద మౌనీంద్రుడు వారు చెప్తారు. తన కుల ధర్మమున్ విడిచి దానవ వైరి పదారవిందముల్ పనివడి సేవ చేసి పరిపాకము పొందక ఎవ్వండేని చచ్చిన మరుమేననైన నది సిద్ధి వహించు తదీయ సేవ బాసిన సిద్ధి వహించుని కులధర్మ గౌరవంబులు ఎన్ని మేనులు. వ్యాస భగవానుడికి నారద మౌనీంద్రుడు చెప్పారు ఈ విషయాన్ని. వ్యాస మౌనీంద్ర, ఏ జాతిలో పుట్టిన వాడైనా సరే వాళ్ళ కులాచారాలు, ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క ఆచారం ఉంటుందండి. అవన్నీ వదిలిపెట్టేసినా తప్పులేదు. తన కులధర్మమున్ విడిచి, ఏ వంశములో పుట్టినా ఆ వంశాచారాలను వదిలిపెట్టి భగవంతుని పాదం పట్టుకోవడం ధర్మము. దానవ వైరి పదారవిందముల్ పనిబడి సేవ చేసి, దానవాంతకుడైనటువంటి ఆ నారాయణమూర్తి యొక్క పాదపద్మములను అదే పని కట్టుకొని సేవ చేస్తే, ఒకవేళ వాని సాధన పక్వదశకు రాకనే ఆయుష్ అయిపోయి శరీరం రాలిపోయిందనుకో, మరుమేననైన నది సిద్ధి వహించు. నెక్స్ట్ మళ్ళీ ఆ యోగాన్ని పరిపూర్ణం అనర్చుకోవడానికి తగినటువంటి శరీరం వస్తుంది అనేసాడు. ఎక్కడ సాధన ఆగిందో అక్కడి నుంచి సాధన ప్రారంభించడానికి అనువైనటువంటి వనరులతో సహా జన్మానికి వచ్చేస్తాడు. మరుమేననైన నది సిద్ధి వహించు. భగవత్ సేవ అంత యథార్థము, అంత సత్యం, అది వెనక్కి పోనీది. మళ్ళా ఒక్కసారి నమస్కారం చేసినా ఆ సంస్కారం అది నిన్ను రక్షించడానికి కాచుకొనే ఉంటుంది. అది ఒక్కసారి భగవంతుని మనసులో చింతన చేసినా ఆ పుణ్యము ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు నేను ఆయన్ను చేరేనా అని నమస్కరించిన వానికి ఆ ఫలితం చేరడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది. కాబట్టి అందుకు మహనీయులు బ్రహ్మముహూర్తములో లేవడం, స్నానం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, సూర్యోదయానికి పూర్వమే దీపం వెలిగించుకోవడం, హారతినివ్వడం, నమస్కారం చేసుకోవడం, అటు పిమ్మట వాళ్ళు గృహ కార్యాలను చేసుకోవడం, వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు వాళ్ళు ప్రారంభించడం, ఆ వర్కులు చేసేటప్పుడు కూడా దైవాన్ని చింతన చేయడం, ఇలాగా చేస్తూ వాళ్ళు మోక్షాన్ని పొందేశారు. వాళ్ళు అసలు ఎల్లవేళలా నీ మనస్సులో పాపపు చింతలు లోపలికి ప్రవేశించకుండా ఉండడమే గొప్ప నియమం, అంతే. దీన్నే ఉంటాడు నియతి కర్మ. అర్జున ఇంకొక మాట హెచ్చరిస్తున్నాడు, కర్మ చేయుట మేలు త్యాగమున కంటే. ఊరికే ఉండడం కంటే ఒక మంచి దైవ కార్యాన్ని, పరోపకార కార్యాన్ని చేయడం మంచిది అర్జున అని చెప్పేశాడు. గొప్ప శ్రేయస్సును అది ప్రసాదిస్తుంది అర్జున. ఎదుటివారి మనస్సు సంతోషించేటట్లు మాట్లాడు, మంచి, అది కూడా గొప్ప. ఏమండి, నా మనస్సు బాగా మిమ్మల్ని కలుసుకున్న తర్వాత ఎంతో ఆనందం అనిపించింది, ఎంతో సంతోషం అండి, నేను చాలా గొప్ప సమాధానాలు నాకు లభించాయి అన్నట్లు ముముక్షు అయినటువంటి వానికి, కాస్త దైవచింతన కలిగినటువంటి వానికి ఒక రెండు మంచి మాటలు చెప్పావనుకో, వాని మనస్సు శాంతిస్తుంది. అది వానికి గొప్ప ఉపకారం చేసినట్లే. ఒక్క పూట ఒక అతిథికి భోజనం పెడితే గొప్ప ఉపకారం చేసినట్లే. ధర్మరాజు
మాధవదాస్కు ఒక్క పూట భోజనం పెట్టి కదా ఆ రాజసూయ యాగమును పరిపూర్ణమనర్చుకోగలిగాడు. రంతిదేవుడు ఆయనకు ఈశ్వర ప్రసాదంగా లభించినటువంటి ప్రసాదాన్ని అతిథులకు సమర్పించే కదా ఆయన ఆ స్థితిని పొందగలిగినాడు. గోపాలుని తల్లి అని ఒక ఆవిడ ఉండేది. ఆమె బాల్య వివాహాలు, ఆ రోజుల్లో బాల్య వివాహాలు అయితే ఆమెకు 6 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. ఆమె వయసుకు వచ్చే లోపలనే భర్త గతించిపోయాడు. గతించిపోతే బాలకృష్ణుని ఆమె నిరంతరము ఆరాధిస్తూ ఉండేది. బాలకృష్ణుని ఆరాధించడం ఎలాగ ఆరాధిస్తూ ఉందంటే, ఒక్క నిమిషము కూడా ఆయనను స్మరించకుండా ఉండలేనటువంటి మరులతో ఆరాధించడం వల్ల ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు సాక్షాత్కరించి ఆ అమ్మకు చిన్న పిల్లోడులాగా, ఒక చంటి బిడ్డలాగా ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడంట. అందువల్ల ఆ అమ్మకు గోపాలుని తల్లి అని బిరుదు ఆమెకు. ఎప్పుడు ఇంట్లోకి పోయినా, వీధి లేకపోయినా, వంటకాడికి పోయినా, నీళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా వెనకంటి పైట చెరుకు పట్టుకొని ఆ అమ్మ వెనకంటినే ఉంటాడంట కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆమె మైమరిచిపోతూ ఉండేదట. ఒకానొక రోజు కలకత్తాలో రాణి రాస్మణి ఆలయంలో రామకృష్ణ పరమహంస అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన గొప్ప మహాత్ముడమ్మా అని ఎవరో చెప్పారు ఆ అమ్మకు. అయితే ఆ మహాత్ముని చూడాలని అప్పుడు బయలుదేరుతుంది ఆ అమ్మ. బయలుదేరితే ఆ అమ్మ వెనకంటే కొంగు పట్టుకొని కృష్ణుడు కూడా వస్తాడు. కృష్ణుడు కూడా వస్తే ఎప్పుడైతే ఆ పరమహంస గారు అంత దూరంలో ఉన్నారు, అంత దూరంలో ఉన్నప్పుడు ఈ అమ్మ చూస్తుంది ఆయన్ను. చూస్తే చిన్నపిల్లవాడు మోకాళ్ళ మీద దోగాడుతూ, 4 కాళ్ళ మీద ఎట్లా దోగాడుతూ వస్తాడో, పరమహంస అట్లా మోకాళ్ళ మీద దోగాడుతూ వచ్చి, అమ్మా నాకేం తెచ్చావు తల్లి అని అడుగుతాడు ఆ గోపాలుని తల్లిని. ఈ గోపాలుని తల్లి వెనకంటి ఉన్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు, ఆమె వెనకంటి ఉన్నటువంటి కృష్ణుడు పరమహంసలోకి పోయి ఐక్యమైపోతాడు. ఆమె చూస్తూ ఉండంగానే పరమహంసకు ఎదురుగా పోయి ఆయనతో కలిసిపోతాడు, ఐక్యమైపోతాడు. అప్పుడు ఆ మహాతల్లి ఆ పరమహంస పాదముల మీద పడి నమస్కరించి, ఆ రోజు నుంచి మళ్ళీ కృష్ణుడు ఆ అమ్మకు కనబడిందే లేదు. ఆమెకు మళ్ళీ ఒక్కసారి కూడా కనబడింది లేదు. అప్పుడు ఆమె అర్థం చేసుకునింది ఏమని, ఇంతకాలము నా కొంగు పట్టుకొని నా వెంట తిరుగుతూ ఉన్నాడే కృష్ణుడు, ఆ పరమాత్ముడే ఈ పరమహంస. ఆయనే భగవంతుడు ఇప్పుడు నాకు గురువును చూపించాడు. చూడు, భగవంతుడు నా వెంట ఉండి ఇంతకాలము నా కొంగు పట్టుకొని నా వెనకంటి తిరుగుతూ ఉండి నన్ను పిలుచుకొని వచ్చి గురువును చూపించాడు అని చెప్పి ఆ మహాతల్లి అప్పటి నుంచి పరమహంసను ఆరాధించడం, పరమహంసను ఉపాసించడం ఆమె అలవరుచుకునేసింది. దీన్ని ఏమంటారు? నియత కర్మ యొక్క ఫలితం అట్లాంటిది. నియమంగా అనుసరించే పూజ, నియమాన్ని అనుసరించే వ్రతము, నియమంగా చేసేటువంటి ధ్యానము తప్పక ఫలించి తీరుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వధర్మాలను వర్జించకూడదని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. కర్మ చేయుట మేలు త్యాగమున కంటే, వాటిని వదిలిపెట్టడం కంటే చేయడం మేలు. అయితే కొందరికి కొన్ని పనులు ఉంటాయి, వాళ్ళు ఆ పనులు చేస్తూ, వాళ్ళు భగవంతుని స్మరణ చేస్తూ పనులు చేస్తూ ఉంటారు. అయ్యో నాకేం పని లేదే, నీకేం పని లేకపోతే ఈ పని చెయ్యి, ధ్యానం చెయ్యి. ఆ పని ఉంది. ఆ పని లేని వాళ్ళే లేరు, అందరికీ ఉంది ఆ పని. ఆ పని, అన్ని పనులు
చేయకపోయినా ఈ పని చేస్తే అన్నీ చేసి సాధించిన వానివే. ఆ పనులు చేయవలసిన పనులు ఉన్నప్పుడు వాటిని మానేయడం కరెక్ట్ కాదు. వాటిని అనుసరిస్తూ పనులకు యోగానికి అంతరాయం లేదు. పనులు చేయడం వల్ల యోగమునకు అంతరాయమని అనుకోవడం వెర్రివాడు. పనులు చేస్తూ యోగమును సాధించవచ్చు. అందువల్ల ఇప్పుడు నేను ఏ పని చేయకుండా గమ్మున కూర్చొని ధ్యానమే చేసుకుంటా ఉండుంటే ఇవన్నీ అయి ఉంటాయా? మరి ఇప్పుడు కూడా నేను గమ్మున కూర్చొని ఎక్కడో చోట కూర్చొని ధ్యానం చేసుకుంటే గమ్మున కూర్చోవచ్చు, కానీ అది నా ఒక్కరికి పరిమితం అవుతుంది. ఎక్కడో అక్కడక్కడ వాళ్ళ కర్తవ్యాలలో వాళ్ళు తగులుకొని వాటి వైపుకు తిరుక్కొని ఉండారే. వీళ్ళు మనసును భగవంతుని వైపుకు త్రిప్పాలి. భగవంతుని వైపుకు త్రిప్పకపోతే పవిత్రమైన జన్మకు వచ్చినటువంటి బిడ్డలు, మంచి తెలివి కలిగినటువంటి బిడ్డలు, మంచి సంస్కారం కలిగినటువంటి బిడ్డలు, ఇటువంటి వాళ్ళను మన నిర్లక్ష్యముతో వాళ్ళకు అందించవలసిన సమయానికి అందించకుండా పోతే ఈ బోధను వారు మనసును సంస్కరించుకోలేక సమయాన్ని వృధా చేసుకునేస్తారనేటువంటి ఒక తపనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. మనం సమయానికి అందరూ చేరుకొని వినగలుగుతూ ఉన్నారు. కాబట్టి నియతి కర్మ, ఈరోజు ఉదయం కూడా చెప్పాను మీకు, బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం చెయ్యాలి. అప్పుడే మీరు విన్నదాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళం అవుతాం మనం అనే విషయాన్ని మనం హెచ్చరించుకున్నాం నాయన. కాబట్టి సత్కార్యాలను చెయ్యక భగవద్ధ్యానము చెయ్యక జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఏం పని చేయలేదు అనుకో, గమ్మును కూర్చున్నాను అనుకో, మా గురువు గారు ఈ నియమాన్ని అనుసరిస్తున్నాడు, మేము కూడా అదే నియమాన్ని అనుసరిస్తామని మీరు కూడా ఏం పని చేయకుండా గమ్మును కూర్చున్నారు అనుకో, నేను మిమ్మల్ని అందరినీ జడిసినవాడినే, మీ అందరి ఆచారాలను వమ్ము చేసిన వాడినే. లోకాన్ని కలవరపెట్టకూడదు. లోకములో సజావుగా సాగవలసినటువంటి యొక్క ధర్మాలకు అంతరాయం కలిగించకూడదు. కర్మసంగుల బుద్ధికి కలవరంబు జ్ఞాని కల్పింపకూడదు అజ్ఞానులకు. జ్ఞానిగా ఉండేటువంటి వాడు ఏమీ తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాళ్లకు ఏది కరెక్టు అని సందేహం వచ్చేటట్టు చేయకూడదు. వాళ్ళ సందేహ నివృత్తి కలిగించగలిగినటువంటి మార్గంలో జ్ఞాని నడవాలని వేదం హెచ్చరిస్తుంది. అందువల్ల నేను జ్ఞాన మార్గాన్ని అవలంబించిన నిష్కామ కర్మయోగాన్ని వదిలిపెట్టకుండా చేసేదానివల్ల నన్ను చూసి మీరు మీ కార్యాలను చేసుకుంటారు, మీ ధ్యానం మీరు చేసుకుంటారు. మీ కార్యాలను మీరు శ్రద్ధగా చేసుకోవడం వల్ల కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు, ధ్యానము కరెక్ట్గా చేసుకోవడం వల్ల మనశ్శాంతికి లోటు ఉండదు. అందువల్ల కర్మ యోగము రెండుటినీ అనుసరించాలి అని భగవానుడు ఇక్కడ ఆదేశించి చెప్తూ ఉన్నాడు. మన నియమం ఏమిటి? ఉద్యోగ ధర్మములను, వ్యవసాయ ధర్మములను, వ్యాపార ధర్మములను వాళ్లకు భగవంతుడు ఏ వర్కునైతే ఇచ్చాడో అది వాని అర్హతకు తగినటువంటి పనిని భగవంతుడు ఇచ్చాడు. వాడు చేయవలసినటువంటి పనిని అతనికి ఇచ్చాడు. ఆయన ఇచ్చినది వరముగా భావించి, ఇది ఆయన ఆజ్ఞగా భావించి, నాకెదురైన పని నేను, నీకెదురైన పని నీవు, ఇలాగా శాస్త్రీయమైనటువంటి పనులు తాను ఆచరణలో ఉంచుకొని ఏ పనైతే చేస్తున్నావో అదే పని ఫలాపేక్షతో చేస్తే తగులుకుంటావు బంధానికి. అదే పని ఫలాపేక్ష లేకుండా చేస్తే బంధాలన్నీ విడిపిస్తూ పోతూ వస్తుంది. అది యోగంగా మారుతుంది, అది జ్ఞానంగా మారుతుంది, అది మోక్షమునకు మార్గాన్ని చూపిస్తుంది. అయ్యో, ధ్యానము గురించి చెప్పకుండా స్వామి గారు మీ పనులు మీరు చెయ్యండి రాని ఇంకా బాగా తగిలిస్తున్నాడు మమ్మల్ని అని అనుకోకూడదు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోనే పరమార్థం ఉంది. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలోనే పరమార్థం ఉంది. పరమార్థము లేనిది ఎక్కడ చెప్పు? అంతటా ఉన్నది అది.
పరమ గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ధర్మాన్ని అందరూ గుర్తుపెట్టుకొని నియతి కర్మ అనేటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నాయన, అది యావత్తు సృష్టిని కదిలిస్తూ ఉండే మహాసత్యము నీ మనసును చక్కబెట్టే దానికి లెక్కకు వచ్చింది కాదు. ఏమి గొప్ప గొప్ప దూర్వాస మౌనీంద్రులు మొదలుకొని విశ్వామిత్రాది మౌనీంద్రులు మొదలుకొని వీళ్ళని అందరినీ కూడా వాళ్ళ కోపతాపములు వాళ్ళ ఉద్రేకాలన్నింటినీ అనగదొక్కి వాళ్ళను సాలుగు తీర్చిన మహాసత్యం అది. అంతటి యొక్క ఉద్రేకం కలిగినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ అహంకార మమకారాలను అనగదొక్కి వాళ్ళని దారికి తీసుకొచ్చినటువంటి సత్యం అది. అది నిన్ను సరిచేయడం అనేది దానికి లెక్కకు వచ్చింది కాదు. కాబట్టి దాన్ని నమ్మి సేవిస్తే తప్పకుండా ఫలితం కలుగుతుంది. కాబట్టి పట్టుబట్టాలి. ఎన్నాళ్ళని పడేది స్వామి ఈ కష్టము? భయపడద్దు. భక్తునికి పోను పోను సుఖమే కానీ కష్టం కాదు. ఇప్పుడు ధర్మరాజాదులు అన్ని కష్టాలు ఎట్టబడినారు అనంటే వాళ్ళకు ఆత్మతృప్తి ఉంది. ధర్మరాజు ఒక ధర్మాన్ని అనుసరించాడు కాబట్టి ఆయన అరణ్యములో ఉండేటప్పుడు మార్కండేయ మహాముని వస్తాడు. మార్కండేయ మహాముని వచ్చి, ధర్మరాజా ఎందుకయ్యా చింతిస్తావు, నీకంటే కష్టాలు పడిన మహాత్ముల చరిత్ర చెప్తా వినయ్యా అని. అప్పుడు ఆయన నలునికి ఎదురైనటువంటి కష్టాలు, హరిశ్చంద్రునికి ఎదురైన కష్టాలు, రామునికి ఎదురైన కష్టాలు, వాటితో పోల్చుకుంటే నీ కష్టం కాదయ్యా. హెమాహిమీలు మహావీరులైనటువంటి తమ్ముళ్ళు 9 తోడు ఉండారు. మహాపతివ్రత భార్య దగ్గరుంది. 5 మంది ఒకచోటే ఉన్నారు. మీకేమయ్యా, నువ్వు చింతిస్తావేంది అని ఆయన అనేకమైనటువంటి ధర్మాలు చెప్పాడు మహాభారతంలో. ఎందువల్లంటే వాళ్ళు ఒక ధర్మాన్ని అనుసరిస్తూ, నియతిని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి. మార్కండేయ మహాముని అంతటి మహాత్ముడు, ఈశ్వర వరప్రసాది అయినటువంటి యొక్క మహాత్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి అన్ని ధర్మాలు చెప్తాడు ఆయన. ఎందువల్ల ధర్మరాజు దగ్గర ఆ నియతి ఉంది కాబట్టి ఒక సమాధానం అందించడం కోసం వస్తారు మహాత్ములు. అందుకు నిజమైనటువంటి భక్తులకు ఎక్కడైనా సందేహం వచ్చింది అంటే భగవంతుడు వెంటనే స్పందించి వాళ్ళకు సమాధానాన్ని అందించి తీరుతాడు నాయన. కాబట్టి భగవద్భక్తులకి ఈ లోకములో లోటు ఉండదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయచ్చు, భయం లేదు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు నమో. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.